హలో, దిస్ ఇస్ డాక్టర్ వినీలా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం. పిల్లల్లో ఫిట్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, దాన్ని మనం ఇంట్లో ఎలా నివారించుకోవాలి హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫిట్స్ అంటే ఏంటి అంటే, మా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఏం చేస్తారంటే కళ్ళు పైకి బయర్లు కమ్మడం కానీ, కళ్ళు పైకి టాలేయడం కానీ, చేతులు కాళ్ళు ఇలా వంకర్లు పోవడం కానీ, నురుగు రావడం కానీ, మనం పిలిచిన వాళ్ళు పట్టించుకుపోవడం కానీ, ఇలాంటివన్నీ ఫిట్స్ అంటారు అన్నమాట. మోస్ట్ కామన్ పిల్లల్లో ఫిట్స్కి గల కారణాలు ఏంటంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటారు అన్నమాట. 90% ఛాన్సెస్ ఫెబ్రైల్ సీజర్సే. అవి కాకుండా కారణాలు ఏం కావచ్చు అంటే, పిల్లలు పుట్టినప్పుడు, కొంతమంది పిల్లలు పుట్టినప్పుడే ఏడవరు, దానివల్ల కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే న్యూరో డెవలప్మెంటల్ డిలే అంటారు అన్నమాట. అంటే బ్రెయిన్ సరిగ్గా కొంచెం డెవలప్ అయిన పిల్లలకి ఛాన్సెస్ ఉంటాయి అలాంటి వాటికి. కానీ మోస్ట్ కామన్ కాజ్ ఫిట్స్ వస్తున్నాయి పిల్లలు అంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫెబ్రైల్ సీజర్స్ ఆ మాటలోనే ఉంది. ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు అన్నమాట. ఎటువంటి వాళ్ళకి వస్తుంది ఫెబ్రైల్ సీజర్స్? మోస్ట్ కామన్ ఏజ్ ఏంటంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఉండే పిల్లలకి మోస్ట్ కామన్గా ఇలా జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి? ఆ ఏజ్ గ్రూప్లోనే కారణాలు ఏంటంటే, మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది హైపోథలామస్ అని, అది మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎక్కువైతే తక్కువ చేయడం, తక్కువైతే ఎక్కువ చేయడం, అది రెగ్యులేట్ చేస్తుంది దాని మెకానిజమ్స్తో. ఈ 6 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి 6 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే అది సరిగ్గా డెవలప్ అవ్వదు. దానివల్ల టెంపరేచర్ మెయింటెనెన్స్ సరిగ్గా జరగదు. సో దానివల్ల మన బ్రెయిన్కి ఫీవర్ సరిగ్గా రియాక్ట్ చేయడం వల్ల ఫిట్స్ వస్తాయి బేబీస్కి. సో మోస్ట్ కామన్ హైపోథాలమస్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వని కారణంగా ఆ 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే దాన్ని ఫెబ్రైల్ సీజర్ అంటారు. ఈ ఫెబ్రైల్ సీజర్స్లో ఏంటంటే సింపుల్, కాంప్లెక్స్ అని ఉంటాయి. సింపుల్ అంటే ఏంటంటే ఫిట్స్ డ్యూరేషన్ 15 మినిట్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఏంటంటే సీజర్ వచ్చే టైము 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్ ఏంటంటే 24 గంటల తర్వాత రాదు, అసలు అది రికవర్ అవ్వదు. ఈ కాంప్లెక్స్లో మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్ ఫెబ్రైల్ సీజర్, కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ అన్నమాట. ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్ కూడా ఏంటంటే ఫీవర్ పీక్లో ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ లో గ్రేడ్ ఉన్నా, 99 ఉన్నా, 100 ఉన్నా, అలాంటప్పుడు కాంప్లెక్స్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫెబ్రైల్ సీజర్ ఎలా చెప్తామంటే, ఒక్క రోజులో ఫీవర్ వచ్చిన ఒక్క రోజులో పీక్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే 15 నిమిషాల కన్నా తక్కువ ఉన్నా కానీ, 24 గంటల తర్వాత కూడా రాకపోయినప్పటికీ ఇవన్నీ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు అన్నమాట. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ ఏంటంటే సీజర్ ఎపిసోడ్ ఒకవేళ 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నా, రెండో సీజర్ 24 గంటల్లో ఇంకోసారి వచ్చినా కూడా రికవరీ మోస్ట్లీ సింపుల్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 1 అవర్లో రికవర్ అయిపోతారు. కానీ వీళ్ళల్లో రికవరీ 1 అవర్ కన్నా ఎక్కువ రికవరీ, 1 అవర్ కన్నా ఎక్కువ రికవరీ టైం పడుతుందన్న ఇది కాంప్లెక్స్ మాట. సో దీని గురించి తెలుసుకుందాం మనం, కారణాలు ఏంటి, ఎటువంటివి ఉంటాయి అని చెప్పి. తర్వాత ఏంటంటే మనం ఇంట్లో చేయాల్సినవి ఏంటి, హాస్పిటల్కి ఎప్పుడు తీసుకురావాలి. ఇంట్లో చేయాల్సినవి ఏంటంటే, జ్వరం బాగా ఉంది వెంటనే మనం ఇంట్లో బాబుకి కానీ పాపకు కానీ జ్వరం ఉంటే వెంటనే పారాసెటమాల్, ముందరే మనకి డోసులు తెలుసు, మనం రోజు వాడుకునేదే, పారాసెటమాల్ ఇవ్వాలి. ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మొత్తం బాడీ అంతా, బాడీ అంతా తుడుచుకుపోవాలి. ఎప్పుడు ఫీవర్ రాకముందర, ఫీవర్ వచ్చిన తర్వాత, ఫిట్స్ రాకముందర. తర్వాత ఫిట్స్ వచ్చాక ఏం చేస్తారంటే వెంటనే పాపం కానీ బాబు కానీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టి వాళ్ళని లెఫ్ట్ పొజిషన్, రికవరీ పొజిషన్ అంటారు అన్నమాట, లెఫ్ట్ పొజిషన్కి మార్చుకోవాలి. మన దాంట్లో ఏమంటాం, వాళ్ళు చేతులు పెట్టడం, చేతిలో ఇవి కీస్ పెట్టడము, అలాంటివి చేతులు పట్టుకోవడము, అలాంటివి ఏమీ చేయకూడదు. జస్ట్ పాపనో బాబునో లెఫ్ట్ సైడ్ తిప్పుకొని పడుకోబెట్టుకోవాలి ఒక 2 to 3 నిమిషాలు. వాళ్ళు అప్పుడే ఏదో తింటున్నారు, వాళ్ళ నోట్లో ఏమన్నా కనిపించింది అనుకో, మీ చేత్తో వెంటనే తీసేయండి. మరీ లోపల కాదు, బయట కనిపిస్తే మాత్రం తీసేయండి. ఎందుకంటే అవి ఆ సీజర్ వస్తున్నప్పుడు లంగ్స్కి వెళ్ళి ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి కనిపిస్తే తీసేయండి.
సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద వెంటనే సీజర్ వస్తుంది, ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాను నాకు సీజర్ వస్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాము, నన్ను కింద ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టి వెంటనే నన్ను లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో మార్చుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచాలి. మోస్ట్లీ ఆ 3 minutesలో సీజర్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇవి చెయ్యకూడదు ఏంటంటే చేతిలో కీస్ పెట్టడమో, ఫిట్స్ వస్తుంటే వాళ్ళ చేతులు మనం పట్టేసుకోవడమో అలాంటివి చెయ్యకూడదు. ప్లస్ నోట్లో ఏమన్నా కనిపిస్తోంది, నురుగు కాదు, ఏమన్నా తింటున్నప్పుడు చిన్నవి పిల్లలు తింటున్న బిస్కెట్లు అలాంటివి ఏమన్నా కనిపిస్తే నోట్లో మన వేలుతో తీయడమే, కానీ లోపలికి మాత్రం కాకూడదు, ఎందుకంటే మళ్ళీ అది చేస్తే ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోటి దగ్గర ఉంటే తీసేయాలి. అవి మన ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు. ఇంకా ఉన్నాయి అంటే, ఒకవేళ కొంతమంది పిల్లలకి ఏముంటుందంటే ఫీవర్ వచ్చిన ప్రతిసారి సీజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ డాక్టర్ ఒక స్ప్రే ఇస్తారు, మిడాస్ స్ప్రే అని. ఆ స్ప్రేని ముక్కులో కొడితే సీజర్ ఆగిపోతుంది. ఇది మీ ఎంత డోసు ఏంటి అనేది మీ పీడియాట్రిషియన్ మీకు చెప్తారు. సో ఇవి మీరు ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు. సీజర్ వచ్చిన వెంటనే, తగ్గిన వెంటనే పిల్లాడినో పాపనో వెంటనే హాస్పిటల్ తీసుకురావాలి. ఫస్ట్ టైం సెకండ్ టైం అని లేదు, ఎప్పుడు వచ్చినా తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ ఇవాల్యుయేట్ చేస్తారు, నిజంగా అది ఫెబ్రైల్ సీజరా లేకపోతే ఇంకేమన్నా కారణమా అయి ఉండొచ్చా, చిన్నప్పటి నుంచే ఫిట్స్ వస్తున్నాయా, అలాంటివి చూసుకుంటారు అన్నమాట. ఇది మీరు ఇంట్లో చేయాల్సింది, హాస్పిటల్లో చేయాల్సింది. ఈ హాస్పిటల్కి వచ్చాక ఏం చేస్తామంటే ఫిట్స్ రాకుండా ఉండటానికి వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి ఫిట్స్ ఆఫ్ చేయించి మనం కనుక్కుంటాం అది సింపుల్ ఫెబ్రైల్ సీజరా కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్. సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అనుకోండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఊరికే రొటీన్ బ్లడ్ టెస్ట్ అవి చేయాలి, బ్రెయిన్కి సంబంధించినవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ అయితే మాత్రం బ్లడ్ టెస్ట్తో పాటు బ్రెయిన్కి సంబంధించి ఈఈజీ అంటారు, ఎంఆర్ఐ అంటారు, వెనకాల నుంచి నీరు తీసి ఎందుకు వచ్చింది ఏంటి అనేది చూసుకుంటారు అన్నమాట. ఒక్కొక్కసారి ఇంకా ఏం చేస్తామంటే ఎంఆర్ఐ కూడా చేయించాల్సిన అవసరం రావచ్చు కాంప్లెక్స్ అయితే. పేరెంట్స్ ఇంకా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ సీజర్స్ రావడం వల్ల బ్రెయిన్ ఏమైనా ఇబ్బంది పడుతుందా అని మోస్ట్లీ అడిగే క్వశ్చన్ అది. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్లో ఏంటంటే పిల్లడు కానీ పిల్లకి కానీ అకాడమిక్ వైజ్ ఇబ్బంది ఏముండదు, బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా ఏమి ఇబ్బంది, వాళ్ళు అందరి పిల్లల్లాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్లో ఏంటంటే కొంచెం న్యూరలాజికల్ ఆల్రెడీ కొంచెం న్యూరో డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉన్న అలాంటి వాళ్ళకి కొంచెం బ్రెయిన్ దెబ్బతినే ఇది ఉంటుంది. కానీ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్లో మాత్రం పిల్లలకి అకాడమిక్ వైజ్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ చదువు వైజ్ కానీ అసలు ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళు నార్మల్ పిల్లల్లాగే. కాకపోతే ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్లో ఏంటి మీరు ఇంట్లో చేయాల్సింది ఏంటంటే, ఫీవర్ వచ్చిన వెంటనే పారాసెటమాల్ వేయడం, తుడవడం. ప్లస్ పీడియాట్రిషియన్స్ ఏమి ఇస్తారంటే టిల్ 6 years ఆఫ్ ఏజ్, ఎందుకంటే మోస్ట్ కామన్ 6 years వరకు ఉంటుంది కాబట్టి ఇంటర్మిటెంట్ ప్రొఫైలాక్సిస్ అని ఫిట్స్ రాకుండా క్లోబజామ్ అనే మందు ఫస్ట్ ఫీవర్ వచ్చిన 3 రోజుల వరకు, పొద్దున సాయంత్రం 3 రోజుల వరకు వేయమని మీ పీడియాట్రిషియన్ చెప్తారు. డోస్ ఏంటనేది వెయిట్ని బట్టి కూడా మీకు రాసిస్తారు. సో సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్లో మామూలుగా మనం చేయాల్సింది ఏంటంటే పారాసెటమాల్ వేయడం, లూక్వామ్ వాటర్తో బాడీని మొత్తం తుడవడం, ప్లస్ ఈ క్లోబజామ్ అనే ట్యాబ్లెట్ని కంపల్సరీ ఫీవర్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 3rd day వరకు రోజు పొద్దున సాయంత్రం వేసుకోవడం. ఇది సింపుల్ ఫెబ్రైల్ సీజర్. ప్లస్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రికరెన్స్ ఎంత ఛాన్సెస్ ఉండొచ్చు అంటే 6 years వరకు. ఇప్పుడు బాబుకి ఒక ఏమంటారు 12 months టైంలో వచ్చింది అనుకోండి, 6 years వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో 7% ఛాన్సెస్ ఉంటాయి రికరెన్స్ అవ్వడానికి. సో అందుకని జాగ్రత్తగా మనం మందులు వేసుకోవాలి, ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు పాటించాలి. సీజర్ వచ్చిన ప్రతిసారి హాస్పిటల్కి తీసుకురావాలి, డాక్టర్ చూసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే వెయ్యాలి. యాంటీబయాటిక్స్ ఎవరిని అడగకుండా ఏమి చేయకుండా పీడియాట్రిషియన్ని కనుక్కోకుండా అసలు యాంటీబయాటిక్స్ యూసేజ్ అని జరగకూడదు. పారాసెటమాలే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఫీవర్. ఈరోజు మన టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, పిల్లల్లో ఫిట్స్ రావడానికి మొదటి కారణం ఫీవర్ వచ్చినప్పుడు వచ్చిన ఫిట్సే. దానికి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం, హాస్పిటల్కి ఎప్పుడు తీసుకురావాలనేది తెలుసుకున్నాం.